హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు ఈ వీడియోలో మనం MCX ఎక్స్చేంజ్ గురించి తెలుసుకుందామండి. బేసికలీ ఈక్విటీ మార్కెట్ మండే టు ఫ్రైడే 9:15 కి ఓపెన్ అయ్యి 3:30 క్లోజ్ అవుతుంది కదా. అలాగే MCX కూడా మనకి ఉందన్నమాట. MCX అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అన్నమాట. ఇది మార్నింగ్ 9 కి ఓపెన్ అయ్యి నైట్ 11:30 కొన్నిసార్లు 11:55 కి క్లోజ్ అవుతుందండి. అండ్ MCX లో మనకి 3 ఇండెక్సెస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే MCX బులియన్ ఇండెక్స్, ఇంకొకటి MCX మెటల్ ఇండెక్స్, అండ్ మూడోది ఏంటంటే MCX ఎనర్జీ ఇండెక్స్ అన్నమాట. అండర్ బులియన్ ఇండెక్స్ కింద గోల్డ్ అండ్ సిల్వర్ అనేవి ఉన్నాయండి. గోల్డ్ అనేది ఓల్డెస్ట్ ప్రీషియస్ మెటల్ అనమాట. గోల్డ్ లోకి మనకి MCX లో 4 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అందులో ఒకటి ఏంటంటే గోల్డ్, ఇంకొకటి గోల్డ్ మినీ, అండ్ గోల్డ్ గునియా మూడోది, అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే గోల్డ్ పెటల్ అనమాట. అండ్ సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ కి మెయిన్ సోర్స్ ఏంటంటే లెడ్ ఓర్ అండి. అయినప్పటికీ ఇది కాపర్, జింక్ అండ్ గోల్డ్ తో అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. MCX లో సిల్వర్ ప్రొడక్ట్స్ ఏంటంటే సిల్వర్, సిల్వర్ మినీ, సిల్వర్ మైక్రో అండి. తర్వాత బేస్ మెటల్ విషయానికి వస్తే MCX లో అల్యూమినియం, అల్యూమినియం మినీ, కాపర్, లెడ్ మినీ, నికెల్, స్టీల్ రెబర్, జింక్ మినీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అండ్ ఎనర్జీ సెగ్మెంట్ లో క్రూడ్ ఆయిల్ మినీ, నేచురల్ గ్యాస్ మినీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అండ్ ఫైనల్ గా అగ్రి కమోడిటీస్ అండి. ఇందులో కాటన్, క్రూడ్ పామ్ ఆయిల్, తర్వాత కాపర్స్, మెంతా ఆయిల్ ప్రొడక్ట్స్ అనేవి ట్రేడ్ అవుతాయి అన్నమాట. సో ఇది బేసికలీ MCX కమోడిటీ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అయ్యే ప్రొడక్ట్స్ అండి. అండ్ MCX లో ట్రేడ్ చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటంటే వెరైటీ ఆఫ్ కమోడిటీస్ సంబంధించిన ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయండి. అండ్ వన్ ఆఫ్ ది కీ బెనిఫిట్ ఏంటంటే హెడ్జింగ్ అన్నమాట. ఎవరైనా కమోడిటీ డీల్ చేసే బిజినెస్ చేసే వాళ్ళకైనా లేకుంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కి మార్కెట్ వాలటాలిటీ నుండి ఇన్వెస్ట్మెంట్ ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే లివరేజ్ అండ్ మార్జిన్ అనమాట. కాంట్రాక్ట్ అమౌంట్ అనేది ఫుల్ గా పే చేయాల్సిన అవసరం లేకుండా యూజువల్లీ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూలో మనం 5 to 10% మార్జిన్ పే చేస్తే సరిపోతుంది. అండ్ MCX లో సెటిల్మెంట్ విషయానికి వస్తే కొన్ని క్యాష్ సెటిల్ అవుతాయండి, కొన్ని ఫిజికల్ డెలివరీ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంట్రాక్ట్స్ అనేవి కంపల్సరీ ఫిజికల్ సెటిల్మెంట్ ఉంటుంది. అండ్ ఎనర్జీ కాంట్రాక్ట్స్ లైక్ క్రూడ్ ఆయిల్ కానీ నేచురల్ గ్యాస్ కానీ క్యాష్ సెటిల్మెంట్ ఉంటుందండి వీటికి. అండ్ MCX లో ట్రేడ్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముందుగా మార్కెట్ టైమింగ్స్. ముందే చెప్పాను కదా, MCX అనేది మార్నింగ్ 9 కి ఓపెన్ అవుతుంది, 11:30 కొన్నిసార్లు 11:55 PM కి క్లోజ్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ వన్ ఏంటంటే MCX లో లివరేజ్ అనేది అట్రాక్టివ్ గా ఉంటుందండి. బట్ హయ్యర్ లివరేజ్ అంటే హయ్యర్ రిస్క్ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో రిస్క్ మినిమైజ్ చేయడానికి కంపల్సరీగా మనం స్టాప్ లాస్ ఆర్డర్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుందండి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ ఫ్లక్చువేషన్స్ అండి. గ్లోబల్ ఈవెంట్స్ జరిగినప్పుడు కమోడిటీస్ హెవీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనమాట. లైక్ జియో పొలిటికల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, ఎకనామిక్ డేటా రిలీజ్ అయినప్పుడు కానీ, లేకుంటే కరెన్సీ ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే కమోడిటీ ప్రైజెస్ అనేవి హెవీగా ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి కమోడిటీ ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే గ్లోబల్ ట్రెండ్స్ మీద ఎప్పుడు కూడా ఒక కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే సెబీ రెగ్యులేషన్స్ అండి. MCX ని కూడా సెబీయే రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి MCX కి సంబంధించిన సెబీ సర్క్యులర్స్ ని ఎప్పుడు కూడా ఫాలో అవ్వాలి. సో ఎవరైతే పోర్ట్ఫోలియోలో కమోడిటీ డైవర్సిఫై చేయాలి అనుకుంటారో, లేకుంటే రిస్క్ హెడ్జింగ్ చేయడానికి, లేదంటే స్పెక్యులేటివ్ ఆపర్చునిటీస్ కావాలి అనుకునే వాళ్ళకి MCX అనేది ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను MCX లో ఉన్న ఈచ్ ప్రోడక్ట్ గురించి ఇన్ డీటెయిల్ గా చెప్తానన్నమాట. లైక్ మార్జిన్ ఎంత కావాల్సి ఉంటుంది, వాటిని ట్రేడ్ చేసేటప్పుడు ముందుగా మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటి అనేవి అన్ని క్లియర్ గా మీకు నెక్స్ట్ వీడియోస్ లో చెప్తానండి. అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈరోజు జీకే వైల్కే పోర్ట్ఫోలియో 0.99% పెరగడం జరిగిందండి. టోటల్ గా 7,016 రూపీస్ లాస్ లో ఉందన్నమాట. అండ్ టాప్ లూజర్స్ లో ఈ రోజు సోలార్ ఇండస్ట్రీస్ 2.89%, మోర్పెన్ 2.01%, టెక్స్మోకో రైల్ అనేది 1.57%, NCC 1.48% డౌన్ అయింది. అండ్ ఈరోజు టాప్ గెయినర్స్ లో కనుక మీరు చూస్తే BSE లిమిటెడ్ అండి అరౌండ్ 17.82% పెరగడం జరిగింది అనమాట. అండ్ పటేల్ ఇంజనీరింగ్ 3.33%, హిందుస్థాన్ కాపర్ 2.29%, BHEL 1.97% పెరగడం జరిగిందండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.